మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఐఏఎస్ ఆఫీసర్లు బయట పడ్డారు. రైట్, అది వేరే సినారియో మాట్లాడదాం. కేసు నడుస్తుంది. దాని గురించి మాట్లాడదాం. మళ్ళీ మనతో జాయిన్ అయ్యారు టీడీపీ నేత మోకా ఆనంద్ సాగర్ గారు, అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆనంద్ సాగర్ గారు నమస్కారం అండి. ఆనంద్ సాగర్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరయ్యే సమయంలో ఆయన వెళ్ళిన తీరును కూటమి నేతలు అయితే తప్పుపడుతున్నారు, కొంతమంది సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తున్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం దీన్ని ఎందుకు మీరు భూతద్దంలో చూస్తున్నారు, ఆయనకు ఉండే అభిమానులుగాను ఆ రకంగా వచ్చారు, దాన్ని అక్కడ పోలీసులు కూడా చాలా కరెక్ట్గా చేయగలిగారు కాబట్టే ఎటువంటి కార్ల కింద పడతాలు ఏం జరగలేదు అని చెప్పి ఒక పాజిటివ్ వైపుతో మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్ద హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. అంటే సాధారణంగా మరి మీకు తెలియదేమో, మాకు తెలుసు, వైసీపీ పార్టీలో ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంది, సెల్ ఉంది, దానికి ఒక అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఆయనే తలసిల రఘురామ ఏదో పేరు అయింది. ఆయన డ్యూటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జనాన్ని తోలుకెళ్ళాలి, వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ చెప్పడానికి జనాన్ని తోలుకెళ్ళాలి, స్వాగతం చెప్పడానికి, వీడ్కోలు చెప్పడానికి జనాన్ని తోలుకెళ్ళాలి. అదే ఆయన డ్యూటీ. ఆ విభాగం చేసే పని అదే. ఆ కోణంలో ఆయన కోర్టుకి వెళ్ళినా కూడా జనాన్ని తరలించుకుపోతారు. గతంలో 70 ఏళ్ల భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు, జయలలిత గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, నిన్నగాక మన కేజ్రీవాల్ గారు, వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు మంది మార్బలంతో వెళ్ళలేదు. నేను కాముగా సామాన్యుల్లాగా కోర్టుకు వెళ్ళారు, కోర్టులో సామాన్యుల్లాగానే బిహేవ్ చేశారు. కోర్టు పిలిచే వరకు వెయిట్ చేసి, కోర్టు వాయిదాకి అటెండ్ అయ్యి, కోర్టు చెప్పేది విని వాళ్ళు మర్యాదగా దిగి మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు సింగిల్ గా. కానీ ఈయన కోర్టుకు వస్తే జనం ఎగబడతారు, అందుకే నేను కోర్టుకు రావట్లేదు 6 ఏళ్లుగా, ఇది ప్రాబ్లము అని కోర్టులు తెలుసుకోవాలని ఇండైరెక్ట్ గా ఈ ఈవెంట్ నడిపారు. దాన్ని తప్పుపడతాం. లేకపోతే 11:30కు వస్తాను, 12:30కి వెళ్ళిపోతానని కోర్టుకి షెడ్యూల్ ఇచ్చే నాయకుడు ఎవరన్నా ఉన్నారండి దేశంలో? కోర్టుకి ఏం టైం ఇస్తాడా, షెడ్యూల్ ఇస్తాడా? అదే విధంగా కోర్టులు కూడా ఏం చేశాయి, 5 నిమిషాలు కూర్చోబెట్టి హాల్లో విత్-ఇన్ 5 minutes ఆయన పంపించేశారు. కేవలం లండన్ వెళ్ళిన పిటిషన్ గురించి మాత్రమే పిలిచాం, అతను వేరే కేసుల విచారణ కోసం కాదని మళ్ళీ క్లారిటీ ఇస్తాడు వాళ్ళ అడ్వకేట్. ఎక్కడ ఉందండి? సామాన్యుడు కోర్టుకు వెళ్తే, సామాన్యుడే కాదు, మా దగ్గర గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు, తులసిరెడ్డి గారు కూడా అక్కడ ఏదో రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు, ఆ తులసిరెడ్డి గారు కోర్టుకు వెళ్తే ఆ పొద్దున్న 10:30కి వెళ్తే 5 గంటల దాకా కోర్టు దగ్గర వెయిట్ చేశారు లోపలికి వెళ్ళడానికి. మాకు కూడా మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కోర్టులకు వస్తుంటే, ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఉన్న వైసీపీ పెట్టిన కేసులు, వాళ్ళు 10:30 కోర్టుకు వస్తే మధ్యాహ్నం 3 గంటలకు పిలుస్తున్నారు. మరి ఇదేంటండి ఇది? ఎక్కడ ఏంటి ఈ ఇంపార్టెన్స్ దేనికి? ఈయన పైనుంచి ఊడిపడ్డా? ఈయన రాజ్యాంగానికి అతీతుడా? కోర్టుకి న్యాయ వ్యవస్థకి అతీతుడైనా? ప్రత్యేక ఆహ్వానితుడా? విఐపీనా అయినా? కోర్టుకి విఐపీలు ఉండరు కదా, అందరూ ఈక్వలే కదా. సామాన్యుడు ఇక్కడ వరకు బటన్ గుండి పెట్టుకోవాలి, లోపలికి వెళ్ళి కాళ్ళు దగ్గర పెట్టుకుని నిలబడాలి, అటెన్షన్ లో నిలబడాలి, చేతులు కట్టుకోవాలి, తల కిందకి దించుకోవాలి, ఏం అడిగినా వాళ్ళ లాయర్ గారు సమాధానం చెప్పాలి తప్ప సామాన్యుడు చెప్పకూడదు అని కోర్టు నిబంధనలు. జడ్జి గారు వచ్చినప్పుడు జనాలందరినీ పక్కకు తోస్తారు. ఇప్పుడు జగన్ వస్తే జనాలను పక్కకు తోస్తారు. ఏమిటండి ఇది అసలు? కోర్టులో ఎవరికైనా ఇలా ఈ మర్యాదలు జరిగినాయా? ఈ రాజ మర్యాదలు చెప్పండి. జయలలిత గారికి జరిగిందా? లల్లు గారికి జరిగిందా? కేజ్రీవాల్ కి జరిగిందా? ఇందిరాగాంధీ గారికి జరిగిందా? పివి నరసింహారావు గారికి జరిగిందా? దీన్ని తప్పు పడుతున్నాం మేము. ఇది కరెక్ట్ కాదు. ఆయన వెళ్ళే జనాన్ని చేసుకుని వెళ్ళడము తప్పే, కోర్టులో అంతా అధిక ప్రాధాన్యత ఇవ్వడము అది తప్పే. వ్యవస్థలు ఎందుకు ఇలా అవుతున్నాయి? కాబట్టి దీని మీద మాట్లాడే హక్కు మాకు ఉంది. మాట్లాడొద్దంటే ఎలా కుదురుతుంది? మీరు ప్రతి విషయాన్ని మీరు స్పృశించవచ్చు,
ప్రతిదాన్ని మీరు ఆ ఆ మీరు మాట్లాడవచ్చు, మేము మాట్లాడకూడదా? మీరు తప్పులు చేస్తే మీరు ఎవరినో కోర్టులకి ఇండైరెక్ట్ గా ఏదో సందేశం ఇవ్వాలని మీరు ప్రయత్నాలు చేస్తే, మీరు జనాన్ని కలెక్టెడ్ క్రౌడ్ తీసుకొచ్చి అక్కడ బల ప్రదర్శన చేస్తే మేము నోరు మూసుకుని ఊరుకోవాలా? ఎందుకు ఊరుకుంటాం? మీ తప్పుల్ని మేము ఎండగట్టకపోతే మీ 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 మీరు చేసేది మామూలుగా ఉండదు కదా, మీ అరాచకం మామూలుగా ఉండదు కదా. మేమనేది ఏంటంటే కోర్టు అనేది చాలా గౌరవనీయమైనటువంటి ప్రాంగణం. ఆ ప్రాంగణంలోకి పోయేటప్పుడు, అందులో ఒక ముద్దాయిగా పోయేటప్పుడు చాలా సింపుల్ గా పోవాలి, ముద్దాయిగా పోవాలి. నేనే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని కోర్టుకు వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి వస్తే 53 రోజులు జైల్లో ఉంటే అర్ధరాత్రి తెల్లవారుజాము 4:30, 3:30, 5:30 తెల్లవారులు బళ్ళు అని తెల్లారే వరకు కూడా జనం వేచి ఉన్నారు. అది కలెక్టెడ్ క్రౌడ్స్ కాదు. జైలు నుంచి బయటకు వచ్చాడు ఆయన 53 రోజులు. మీ జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన కూడా జనం వచ్చారు. అది 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 క్రౌడ్. ఇది క్రౌడ్ కాదు. వాస్తవాలు ఒప్పుకోవాలి, తేడాలు ఉంటాయి. జనాలు ఎప్పుడు ఎందుకు వస్తారో, ఎప్పుడు స్పందిస్తారో మాకు తెలుసు. రాజకీయాల్లో మేమున్నాం 42 ఏళ్ళు 43 ఏళ్ళుగా. మీరు చెప్పినవి కరెక్ట్ అనుకుందాం, బట్ కోర్టులు కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటాయా? మీరు విచారణకు వచ్చేటప్పుడు ఇంతమంది అభిమానులు ఏ రకంగా వస్తారు, లేదంటే మరి ఏంటి అనేది అవేమైనా తీసుకుంటాయా పరిగణలోకి? ఆ పరిగణలోకి తీసుకోవడం ద్వారా తద్వారా ఆయనకి వర్చువల్గా అవకాశం కల్పిస్తుంది అంటారా రానున్న రోజుల్లో? అదే కదా సార్, వాళ్ళ ప్రయత్నం కోర్టుకి వెళ్లకుండా, అన్ని కేసుల్లో కోర్టుకి వెళ్లకుండా ఎగ్గొట్టాలి, కేసుల్ని సాగదీయాలి. ఆ పిటిషన్లు ఈ పిటిషన్లు వేసుకుంటూ పోయి వాయిదాల మీద వాయిదాలు అడుక్కోవాలి. అంతే తప్ప ఆయన కోర్టుకి వెళ్ళడు. తన మీద నేను తప్పు చేయలేదని నిరూపించుకోడు. నేను పులి కడిగిన ముచ్చానని బయటికి రాలేడు. ఆ నెత్తి మీద కోర్టు అనే కత్తి ఎప్పుడు వేలాడబడుతూనే ఉంటుంది. కోర్టులతో చెలగాటం, నిప్పుతో చెలగాటం సార్. కత్తులు బోనిపోయిన ప్రయాణం లాంటిది, పులి మీద స్వారీ లాంటిది. ఎస్, మీరు చెప్పిందే నిజమనుకుందాం. ఇక ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో వైసీపీ సక్సెస్ అయింది అనుకోవచ్చాక ఇక ఆయన కోర్టుకి వెళ్ళకపోవచ్చు అనుకోవచ్చా మరికొంతకాలం? సార్ అది ఎట్లా జరుగుద్ది? వాళ్ళు నేను అదే చెప్తున్నా మీకు.